ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6F నుండి 10th క్వశ్చన్ చూద్దాము. సో 10th క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారు? ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s, సో దెన్ ప్రూవ్ దట్ సైన్ ఆఫ్ s మైనస్ a ప్లస్ సైన్ ఆఫ్ s మైనస్ b ప్లస్ సైన్ c ఈక్వల్ టు 4 కాస్ ఆఫ్ s మైనస్ a బై 2 కాస్ ఆఫ్ s మైనస్ b బై 2 సైన్ c బై 2 అని ప్రూవ్ చేయమన్నారు. అలానే సెకండ్ వన్ వచ్చేసి కాస్ ఆఫ్ s మైనస్ a ప్లస్ కాస్ ఆఫ్ s మైనస్ b ప్లస్ cos c ఈక్వల్ టు -1 ప్లస్ 4 కాస్ ఆఫ్ s మైనస్ a బై 2 కాస్ ఆఫ్ s మైనస్ b బై 2 అండ్ కాస్ c బై 2 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ వన్లో ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకొని దాని నుండి ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఏమి ఇచ్చారు? ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముంది? సైన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి అని ఉంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఈ 2 టర్మ్స్ తీసుకుందాం. ఇది ఎలా ఉంది? సైన్ సి ప్లస్ సైన్ డి లాగా ఉంది, అంతే కదా? సైన్ సి ప్లస్ సైన్ డి లాగా ఉంది. సో సైన్ సి ప్లస్ సైన్ డికి ఫార్ములా ఏంటి? 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, అంతే కదా? సో 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి, సి ప్లస్ డి అంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి బై 2. ఓకే, అలానే కాస్ ఆఫ్ సి మైనస్ డి అంటే ఎస్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ సి. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది? 2s కదా. 2 సైన్ ఆఫ్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఎస్ ప్లస్ బి బై 2 ప్లస్ సైన్ సి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఎస్ మైనస్ ఎస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ 2s ఈక్వల్ టు ఏమని ఇచ్చారు క్వశ్చన్లో? 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నారు, అంతేనా? 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఏముంది? 2s మైనస్ ఏ మైనస్ బి ఉంది. సో ఈ 2s ప్లస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి రాసామనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి అంటే అయిపోతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ సి ఒకటే మిగిలింది కదా. సో అది ఇక్కడ రాద్దాం. 2 సైన్ సి బై 2 కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ సైన్ సిని ఏమని రాయొచ్చు? సైన్ సికి ఫార్ములా ఏంటి? 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. ఓకేనా? సో అది ఇక్కడ రాద్దాం. 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. నెక్స్ట్ దీంట్లో 2 సైన్ సి బై 2 అనేది కామన్ తీద్దాము. సో 2 సైన్ సి బై 2 కామన్ తీస్తే ఏముంటుంది? కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ కాస్ సి బై 2 ఉంటుంది. ఓకేనా? కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ కాస్ సి బై 2 ఉంటుంది. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s అని తెలుసు మనకి. సో సి ఈక్వల్ టు ఏమవుతుంది? 2s మైనస్ ఏ మైనస్ బి అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి? సి బై 2 కావాలి. సి బై 2 అంటే 2తో డివైడ్ చేద్దాం. ఓకేనా? సో 2తో డివైడ్ చేద్దాం అంటే ఇప్పుడు బోత్ సైడ్స్ కాస్ అప్లై చేద్దాము. కాస్ సి బై 2 ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ ఆఫ్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2 అని రాయొచ్చు కదా. అది ఇక్కడ రాద్దాము. 2 సైన్ సి బై 2 ఆఫ్ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ కాస్ సి బై 2 ప్లస్లో ఏం రాద్దాం? కాస్ ఆఫ్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2. ఓకే, సో ఇది ఎలా ఉంది? కాస్ సి ప్లస్ కాస్ డి. మళ్ళీ సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. సో 2 సైన్ సి బై 2 ఆఫ్ కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సో 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి అంటే బి మైనస్ ఏ బై 2 ప్లస్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2 బై 2. ఓకేనా? 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి. సి మైనస్ డి అంటే బి మైనస్ ఏ బై 2 మైనస్ 2s మైనస్ ఏ బై ఏ మైనస్ బి బై 2 డివైడ్ 2. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్, 2 సైన్ సి బై 2 ఆఫ్ 2 కాస్ ఆఫ్, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. సో అప్పుడు మొత్తం ఎల్సిఎం ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ 2 మొత్తం ఏమవుతుంది? 4 కదా. 2 ఇంటూ 2 అంటే 4. అప్పుడు ఈ మొత్తాన్ని కలిపి రాద్దాం. బి మైనస్ ఏ ప్లస్ 2s మైనస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్, ఇది కూడా సేమ్ అలానే, బి మైనస్ ఏ మైనస్ 2s ప్లస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ 2 అంటే 4. ఓకే, సో ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 2 సైన్ సి బై 2 ఆఫ్ 2 కాస్ ఆఫ్
minus a minus 2a plus 2s by 4 cos of 2b minus 2s by 4. So next step, 2 sin c by 2 of 2 cos of 2s minus 2a రాద్దాం. 2s minus 2a by 4 cos of 2b minus 2s by 4. So next step, 2 sin c by 2 into 2. ఇందులో 2 కామన్ తీయచ్చు కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అప్పుడు ఏమవుతుంది 2 cos of 2 of s minus a by 4 అవుతుంది ఇంటూ కాస్ ఆఫ్ సేమ్ ఇక్కడ 2 కామన్ తీస్తే b minus s by 4 అంటే ఈ 2 2 2 4 2 1 2 2 4. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ 2 sin c by 2 of 2 cos s minus a by 2 ఇంటూ కాస్ ఆఫ్ b minus s. కాస్ ఆఫ్ b minus అంటే ఇప్పుడు ఇందులో మైనస్ కామన్ తీస్తామనుకోండి, ఇంకొక స్టెప్ రాస్తున్నా. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది s minus b వస్తుంది, s minus b by 2. సో కాస్ ఆఫ్ మైనస్ టీటా ఫార్ములా ఏంటి, కాస్ టీటా కదా, కాస్ ఆఫ్ మైనస్ టీటా అని కాస్ టీటా అని రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ 2 into 2 అంటే 4 అవుతుంది. 4 కాస్ ఆఫ్ s minus a by 2 ఆర్డర్గా రాద్దాం, s minus b by 2 ఇంటూ సైన్ c by 2. ఓకేనా. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, 4 cos of s minus a by 2 cos of s minus b by 2 sin c by 2. ఓకేనా, ఫస్ట్ వన్ అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. ఓకే. సో therefore LHS ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి, cos of s minus a plus cos of s minus b plus cos c ఈక్వల్ టు -1 plus 4 cos of s minus a by 2 cos of s minus b by 2 ఇంటూ cos c by 2 అని ప్రూవ్ చేయమన్నారు. సో సేమ్ ఇక్కడ కూడా LHS పార్టే తీసుకొని RHSని ప్రూవ్ చేద్దాము. LHS ఏమి ఇచ్చారు, cos of s minus a plus cos of s minus b plus cos c. సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది, cos c plus cos d లాగా ఉంది అంతే కదా. సో cos c plus cos d అంటే 2 cos of c plus d by 2 into cos of c minus d plus cos c ని ఏమని రాయొచ్చు మనం, ఫార్ములా 2 cos square c by 2 minus 1 అని రాయొచ్చు కదా. ఓకేనా. cos cని మనం ఫార్ములా ఏముంటుంది, 1 minus 2 sin square c by 2 ఉంది, అలానే 2 cos square c by 2 minus 1. ఓకేనా. సో cos c ఫార్ములా వచ్చేసి 2 cos square c by 2 minus 1. సో నెక్స్ట్ 2 cos of s plus s అంటే 2s minus a minus b by 2 ఇంటూ cos of plus s minus s క్యాన్సిల్ అవుతుంది, b minus a by 2 ప్లస్ 2 cos square c by 2 minus 1. నెక్స్ట్ స్టెప్ 2 cos of 2s ఈక్వల్ టు ఏంటి, a plus b plus c ఇచ్చారు కదా, a plus b plus c minus a minus b by 2 cos of b minus a by 2 ప్లస్ 2 cos square c by 2 minus 1. ఇక్కడ ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ 2 cos c by 2 cos of b minus a by 2 ప్లస్ 2 cos square c by 2 minus 1. ఓకేనా. సో ఈ రెండిట్లలో కూడా 2 cos c by 2 అనేది కామన్ ఉంది. సో అప్పుడు ఏం చేద్దాం, దీన్ని కామన్ తీద్దాం. ఓకే, 2 cos c by 2 కామన్ తీస్తే cos of b minus a by 2 ప్లస్ cos c by 2 ఉంటుంది. ఓకే, minus 1. నెక్స్ట్ స్టెప్ 2 cos c by 2 of cos of b minus a by 2 ప్లస్ ఈ cos c by 2 ఏం రాద్దామంటే మనకి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు s అని తెలుసు. ఓకేనా. ఇక్కడ మనకి c వాల్యూ కావాలి కాబట్టి c ఈక్వల్ టు ఏమవుతుంది 2s మైనస్ a మైనస్ b అని తెలుసు. సో c by 2 కాబట్టి బోత్ సైడ్స్ కూడా 2తో డివైడ్ చేద్దాము. సో cos c by 2 ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది cos of 2s మైనస్ a మైనస్ b by 2 అవుతుంది అంతే కదా. సో అది ఇక్కడ రాద్దాం, cos of 2s minus a minus b by 2 minus 1. So next step 2 cos c by 2 of ఇది ఎలా ఉంది cos c ప్లస్ cos d లాగా ఉంది అంతేనా, cos c ప్లస్ cos d. ఇప్పుడు ఫార్ములా ఏంటి 2 cos of c ప్లస్ d, c ప్లస్ d అంటే b మైనస్ a by 2 ప్లస్ 2s మైనస్ a మైనస్ b by 2 by 2 ఇంటూ cos of c మైనస్ d, c మైనస్ d by 2 అంటే b మైనస్ a by 2 మైనస్
2s minus a minus b by 2 by 2. Okay, minus 1. Next 2 cos c by 2 of 2 cos of, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, అప్పుడు ఎల్సిఎం అనేది 2 అవుతుంది. సో ఈ 2 ఇక్కడ ఫ్రాక్షన్లో ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఈ 2 into 2 అనేది 4 అవుతుంది. డినామినేటర్లో ఎంత వస్తుంది? 4 వస్తుంది. b మైనస్ ఏ ప్లస్ 2s మైనస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్, ఇది కూడా సేమ్, b మైనస్ ఏ మైనస్ 2s ప్లస్ ఏ ప్లస్ బి బై 4 minus 1. So next 2 cos c by 2 of 2 cos of minus b plus b cancel అవుతుంది. సో 2s మైనస్ 2a మిగులుతుంది బై 4 cos of ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో 2b మైనస్ 2s మిగులుతుంది బై 4 మైనస్ 1. సో నెక్స్ట్ 2 cos c by 2 of 2 cos of 2 కామన్ తీద్దాం దీంట్లో, s మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్, దీంట్లో కూడా 2 కామన్ తీస్తే b మైనస్ s బై 4 మైనస్ 1 ఉంటుంది. ఓకేనా? సో 2 1s are 2 2s are 2 2s are 4, 2 1s are 2 2s are 4. ఓకే, సో 2 cos c by 2 ఇంటూ 2 cos s మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ b మైనస్ s ఉంది కదా, సో మనకి s మైనస్ b రాయాలంటే మైనస్ కామన్ తీస్తాం. సో కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా కదా, సో అందుకని ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా s మైనస్ b బై 2 మైనస్ 1. ఈ మైనస్ 1 అనేది ముందు రాద్దాం. ఓకేనా? సో మైనస్ 1 తర్వాత ప్లస్ ఇక్కడ 2 into 2 అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. సో 4 కాస్ ఆఫ్ s మైనస్ b బై 2 కాస్ ఆఫ్ s మైనస్ b బై 2 కాస్ ఆఫ్ s మైనస్ a బై 2 s మైనస్ b బై 2 అలానే కాస్ c బై 2. ఓకేనా? సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, మైనస్ 1 ప్లస్ 4 కాస్ ఆఫ్ s మైనస్ a బై 2 కాస్ ఆఫ్ s మైనస్ b బై 2 కాస్ c బై 2. సో అదే కదా వచ్చింది. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా? సో దీంతో 10th క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో 6F కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీంతో చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.